వెల్కమ్ టు అర్షల్స్ మామ్ వరల్డ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మసాలా వంకాయ. ఈరోజు మనం చేసుకోబోయే వంట గుత్తి వంకాయ. అందరికీ చాలా స్పెషల్, చాలా టేస్టీగా మనం తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సింది మొదటిగా గుత్తి వంకాయలు ఒక పావు కేజీ, ఒక హాఫ్ కప్పు పల్లీలు, దానికి కావాల్సిన మసాలా దినుసులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక ఇంచున్నర చెక్క, ఒక 4-5 లవంగాయలు, 2-3 యాలక్కాయలు అండ్ బిర్యానీ ఆకులు 2, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్. మెయిన్గా దీనికి చింతపండు కావాలండి. మనం చింతపండు పులుసు వేసుకుంటాము. చింతపండు ఒక 50 గ్రామ్స్, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు టేస్ట్కి తగినంత, ఆనియన్స్ 2 మీడియం సైజు ఆనియన్స్, పసుపు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేయాలండి. మొదటిగా మనం వంకాయని నీట్గా కడుక్కోవాలండి, శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం వంకాయలు కట్ చేసుకొని అందులో వేసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, వంకాయ కలర్ మారకుండా, చేంజ్ అవ్వకుండా. అలాగే ఈ వంకాయని ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకొని ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకొని మనం ఈ వాటర్లో వేసేయాలి. చాలా బాగుంటుందండి ఈ మసాలా వంకాయ. మనము బగారా రైస్ కానీ ఏదైనా కలర్ రైస్తో తింటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. చాలా ట్రై చేయండి ఒకసారి. ఇట్లా అన్నీ కట్ చేసుకొని మనం వాటర్లో పెట్టేసుకోవాలి, ఉప్పు వాటర్లో. 4 ముక్కలు ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసేసుకున్నాం. సాల్ట్ వాటర్ అండి ఇది. ఇట్లా మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనం తీసుకున్న చింతపండుని మనం నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకోవాలండి. ఇక్కడైతే ఒక చిన్న టిప్ చెప్తాను. మనం ఇంకా హాట్ వాటర్ పోస్తే మనకి చింతపండులో ఉన్న జ్యూస్ అంతా కూడా మొత్తం వచ్చేస్తుంది. సో నేనైతే ఇందులో వేడి నీళ్ళు పోసేసి కాసేపు నేను పక్కన పెట్టుకుంటాను. స్టవ్ పైన బాండి పెట్టుకొని మనం మొదటిగా ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నాం కదా, ఆ పల్లీలు ఇందులో వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యే పని అయితే లేదు, ఎందుకంటే తర్వాత కర్రీలో మంచిగా కుక్ అయిపోతుంది కాబట్టి 2 నిమిషాలు. 2 నిమిషాలు అయ్యాక మనము ముందుగా తీసుకున్న ధనియాలు ఉన్నాయి కదండి, ఒక 2 టేబుల్ అవి కూడా వేసేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నా కూడా మనము అలాగే 1.5 ఇంచ్ చెక్క, లవంగాయ ఇవి కూడా తీసుకున్నాం కదా, ఇవి కూడా మొత్తం వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు, ఎందుకంటే దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. ఆనియన్స్ని రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా చిన్నగా చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. లేదు కొంచెం మీడియంగా కట్ చేసుకుంటే మనం ఈ ఆనియన్ ప్యూరీ కూడా తయారు చేసుకోవచ్చు. అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లా డైరెక్ట్గా వద్దు అనుకుంటే మనము ఆ మసాలా వేసిన తర్వాత దీన్ని కూడా మనం మిక్సీ వేసుకుంటే, అది కూడా నేను మీకు చూపిస్తాను. మసాలా చల్లగా అయిపోయాక మనం మిక్సీ వేసుకోవాలి, జార్లో వేసుకొని. మనం పౌడర్ చేసుకునేది ఇదిగోండి, ఇట్లా పౌడర్ వచ్చేస్తుంది. ఇందులోనే ఇలా పౌడర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇందులోనే మనకు అదే 1 టేబుల్ స్పూన్, 1.5 కొంచెం కారం వేసుకోవాలండి. ఎందుకంటే మన కారాన్ని బట్టి మనం పులుపు ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం పడుతుంది. అందుకే నేను 1.5 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాను. అండ్ అలాగే ఇందులో మనము పసుపు కూడా కొంచెం
కొంచెం సాల్ట్, ఆఫ్ చేసావా? ఇదిగోండి మనం ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా, అది ఈ పౌడర్ మన మసాలా పౌడర్ కర్రీ కోసం. ఇందాక చెప్పా కదా, మనము ఈ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఈ ముక్కల్ని కూడా మనం మిక్సీ వేసుకొని అది కర్రీలో యూజ్ చేస్తే మంచి గ్రేవీ వస్తుంది, మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. మన ఆనియన్ మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా అండి, ఆనియన్ ప్యూరీ. మనము వాటర్లో కట్ చేసుకున్న వంకాయలు పెట్టాం కదండి, వాటిని ఒక ప్లేట్లో చక్కగా తీసుకోవాలి. అయితే చేసే ముందు ఇట్లా వాటర్ అంతా పోయే విధంగా, ఇందులో కనుక వాటర్ ఉందంటే తొందరగా కుక్ అయిపోతాయి, అంతా చిదురు అయిపోతుంది అనమాట వంకాయ. సో అందుకని ఇట్లా ఈ వాటర్ ఏం లేకుండా మనం అన్నీ బయటకు తీసుకోవాలి. ఇందులో నుంచి కొంచెం ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తా. ఈ వంకాయల్ని ఇప్పుడు మనము ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ మొదటగా దీనికోసం మనం మొదటగా బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనము ఆయిల్, మసాలా వంకాయ, నూనె వంకాయ అలా పిలుస్తారు కాబట్టి దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్, 3 నుంచి 4 వేసి ఉంటాను. ఇది కొంచెం లైట్గా ఆయిల్ బాయిల్ అయ్యాక మనం మొదటగా వంకాయల్ని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి మనం అందులో వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ ఏంటంటే బాగా కాగే విధంగా కాకుండా కొంచెం కాగాక, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి వంకాయలు. ఇట్లా మనం అన్నీ వేసుకోవాలి. ఇది కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు అట్లా వదిలేసేసి కలుపుకుంటూ చేయాలి. కొంచెం లైట్గా కుక్ అయ్యే విధంగా, మరి ఫుల్గా స్మాష్ అయ్యే విధంగా అయితే చేసుకోకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం త్వరగా కుక్ అవ్వాలంటే మనం జస్ట్ ఒక 1 మినిట్ దీనిపైన ఏదన్నా మూత 1 నిమిషం 2 నిమిషాలు అట్లా మనం లైట్గా మూత లాంటిది ఏదైనా పెడితే అవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా 1 నిమిషం మూత పెట్టి తీసేయాలండి. తీసేసరికి వీటిని మనం కలుపుకుంటూ జాగ్రత్తగా కొంచెం ఒక మీడియం కూడా కాదు, మీడియం కన్నా తక్కువగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఒక 2 నిమిషాలు అట్లా మనం ఫ్రై చేసుకుంటే కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా. ఇంక ఇలా మనం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బయట తీసుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు ఇందులో అవన్నీ తీసేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ ఆయిల్లో మనము జీలకర్ర వేసుకోవాలి. అలాగే మన దినుసులు కొత్తగా కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, మిక్సీలో వేసిన కాకుండా అలాగే అల్లం వెల్లిపాయ వేసుకున్నాం 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మనము కలుపుకోవాలి ఫ్రై అయ్యే వరకు. ఇందులో జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి, అందుకోసం నేను జీలకర్ర యూజ్ చేస్తాను. పౌడర్లో వేసుకున్నప్పటికీ ఇట్లా ఆయిల్లో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత
మనం మొదటిగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, అది కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు, లేకపోతే పచ్చివాసన పోయే వరకు. మరి బాగా కుక్ అయిన తర్వాత వేయద్దండి, మళ్ళీ అది ఎక్కువ ఫ్రై అయిపోతుంది. అందుకని కొంచెం కుక్ అయిన తర్వాత మనం అల్లం ఫస్ట్గా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఒక 2 ఆనియన్స్ తీసుకొని మిక్సీ వేసుకున్నాం కదా పేస్ట్, చక్కగా కలుపుకుంటూ దీన్ని 2 ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. మాడకుండా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇవి ఫ్రై అవుతుంటే. కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా బయటికి రావాలండి ఫ్రై అవడానికి. ఈ లోపల మనం ఇందులో కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, మనం తీసుకున్న మెజర్మెంట్లు ఉన్నాయి అందులో వేసాం కదా, ఇంక మిగిలి ఉందన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనం వేడి నీళ్ళల్లో చింతపండు మొదటగా నేను నానబెట్టా కదండి, చక్కగా జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం కొంచెం చింతపండు యూజ్ చేసినా మనకి ఇది జ్యూస్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది, ఎక్కువ యూజ్ చేసే పని లేదండి. చూడండి చక్కగా మెత్తగా అయిపోయి మంచిగా మనం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటా చేస్తే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. మనకి ఎంత జ్యూస్ కావాలో అంత యూజ్ చేసుకోవాలి మన పులుపుని బట్టి. ఇలా చేసుకొని నేను ఇట్లా వేస్ట్ అనేది ఉండదండి చింతపండులో, మనకున్న జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇట్లా మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని చక్కగా చేసుకుంటే వంకాయలు అన్నీ కూడా మిక్స్ చేసుకున్నాం కదండి, మంచిగా ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా వంకాయలకు దిగిపోయింది, అదే వస్తుంది. ఇప్పుడు మనం మొదటిగా మనం చింతపండు పులుసు ఉంది కదా, బాగా చేసుకోండి. ఇలా పోసుకొని ఎవరికి ఎంత కావాలో అంత పులిపండి. దీనిలో ఇంకా మనం టమాటాలు కానీ ఏమీ యూజ్ చేయము, ఈ చింతపండు పులుసు. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా. ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసేసి మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందండి. ఇది బాగా కుక్ అయిపోయి చివరికి ఆయిల్ పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే ఇందులో చింతపండు రసం వేసాక మనము మరీ గ్రేవీగా ఉంది, ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా 1 నిమిషం 2 నిమిషాల తర్వాత మనం కొంచెం అది మునిగే వరకు యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వీటన్నిటిలో కూడా అది బాగా కుక్ అయిపోతుంది, తినటానికి బాగుంటుందండి మనకి. ఇలా వదిలేసేయాలి ఒక 10 మినిట్స్ అండి, మన కూర రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు కనుక మనం ఇది పెట్టేసి మూత పెట్టేసుకొని కుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడుకుతున్నదాన్ని మనం ఒకసారి తిప్పుకోనండి. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, మీకు ఏదైనా తక్కువ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం మొదటిగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్కువ ఏం ఫ్రై చేయద్దు, జస్ట్ కలపాలి అంతే. టేస్ట్ ఇలా వచ్చింది. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్, మన రుచికి ఎంత అవసరమో అంత సాల్ట్. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తాను, చాలా తక్కువ పడుతుందండి, సాల్ట్ ఎక్కువ వేసుకోకండి.
ఇప్పుడు ఈ మసాలాలో మనం మొదటిగా చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. మసాలా అంతా కూడా వీటికి చక్కగా పట్టే విధంగా ఒకసారి ఆ మసాలా ఫ్లేవర్ ఈ ముక్కకు పట్టడం కోసం మనము 1 నిమిషం అట్లా మూత పెట్టి తీసేద్దాం. ఇందులో ఏంటంటే కొత్తిమీర వేసుకునే వాళ్ళు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటారండి. నేను కొత్తిమీర వేయను, అందుకోసమని కొంచెం ఈ కొరియండర్ ధనియాల పౌడర్ కొంచెం వేసుకుంటాను. వేసుకోండి, కొంచెం వేసి వేయనట్టు అదొక టేస్ట్ వస్తుంది. ఇట్లా మంచి చక్కగా కలుపుకొని అది వేసి కొంచెం వేసిన తర్వాత ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చూసి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అలా ఫుల్ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. కొద్దిగా కర్రీ ప్రాసెస్ లేట్గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కస్తూరి మేతి ఉంది కదండి, అది టేస్ట్ బాగుంటుంది. దాన్ని కొంచెం చేతిలో తీసుకొని ఇట్లా స్మాష్ చేసుకుంటూ మనం వేసుకోవాలి. కర్రీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇది. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందండి. చక్కగా చూడండి, బిర్యానీ లీఫ్ అన్నీ కూడా డైరెక్ట్గా కూడా కుక్ అయిపోతున్నాయి. ఇందాక నేను వేసాను కదా, మీరు చూసారు. ఈ ప్రాసెస్ మనము సిమ్లోనే కుక్ చేయాలండి, లేదంటే హైలో కానీ మీడియంలో కానీ పెడితే చాలా మాడిపోతుంది అనమాట. అందుకని సిమ్లో పెట్టేసి మీడియంగా అదే సిమ్లో పెట్టేసి బాగా కలుపుకుంటూ చేసుకోవాలి. చూసారా మన ఆయిల్ పైకి వస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలి మాకు ఫ్లేవర్ అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఒకసారి కలుపుకొని ఇట్లా ఇంకొక కొన్ని నిమిషాలు చూసారా మన వంకాయ పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడటానికి తినటానికి కూడా పీసెస్ అవ్వకుండా మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట. ఇంకొక అట్లనే మనకు 3 నిమిషాలు ఉంచి మన స్టవ్ని మనం బంద్ చేసుకోవచ్చు. చూడండి చక్కగా కుక్ అవుతుంది. సౌండ్తో చాలా చూడటానికి ఎమ్మిగా తినేయాలన్నంత ఇదిగా. అసలు ఈ కర్రీ చపాతీకి అయితే కాంబినేషన్ అద్దరిపోతుందండి. ఇప్పుడు మనము మన కర్రీ చూసారా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారా మన మసాలా వంకాయ రెడీ అయిపోయిందండి. నూనె వంకాయ మసాలా వంకాయ చూసారా, వంకాయ అసలు కొంచెం కూడా స్మాష్ అవ్వలేదు, పర్ఫెక్ట్ కుకింగ్ అండి. ఇట్లా చేసుకొని చాలా బాగుంటుంది. చపాతీతో కానీ ఏదన్నా కలర్ రైస్తో కానీ ఎంజాయ్ చేయండి. వెజిటేరియన్స్కి ఇది చాలా మంచి రెసిపీ. ఇట్లా నోట్లో పెట్టుకొని తింటే మసాలా వంకాయ ఆహా. ఆ వీడియోని మీ విలువైన సమయాన్ని కేటాయించి చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూస్తున్నారు కానీ మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.